మా ధర్మపురి ప్రజల యొక్క దయతో ఆశీర్వాదంతో వీటిని శాసనసభ్యులుగా ఎన్నికై స్వామివారి మొత్తం శిక్షించుకోవడానికి ఈరోజు స్వామివారి క్షేత్రాన్ని రావడం చేస్తుంది. సినిమా తిరుపతి వెంకటేశ్వర స్వామి మా ఇంటి వినవేల్పు ఈరోజు గత 10 రోజుల కింద పెద్ద సంఘటన నాకు జరిగిన బయటపడ్డా. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఈరోజు ఆ స్వామివారు తెలంగాణ ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పెద్ద రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట 6 గ్యారంటీ పదవి అమలయ్యే విధంగా స్వామివారు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ముఖ్యంగా మా ధర్మపురి ప్రజలందరూ కూడా మరి ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించినారు. మొదటిసారి శాసనసభ్యుడిగా మన ప్రభుత్వ విప్పుగా బాధ్యతలు తీసుకుని స్వామివారి దర్శనం చేసుకొని రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజానికానికి అన్ని వర్గాల ప్రజలు మేలు జరిగే రోజుల్లో ప్రభుత్వం పరిపాలన అందించాలని చెప్పి తెలుసుకుంటారు. స్వామివారి పరిస్థితులు బట్టి చెప్పినారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఉన్న పరిస్థితులు బట్టి 10 సంవత్సరాల్లో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని చేసిన విధ్వంసం, ఆర్థిక విధ్వంసం ఈ భారతదేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఆర్థికంగా సంక్షోభాన్ని సృష్టించిన కేసీఆర్, అన్ని రంగాల ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేసిన కేసీఆర్ కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితమైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీకే ఇస్తారని నమ్మకంతో వారు ఆ మాట చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రజల యొక్క తీర్పు, తెలంగాణ ప్రజానికం యొక్క తీర్పు యావత్ భారతదేశం ప్రజలు గమనిస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటున్న ఒకటే విషయం, స్వామివారు దర్శించుకొని మీ ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నాను. తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో ఈ స్వామివారు ఉండేది. మేము అనుకునేది ఆంధ్ర రాష్ట్రంలో వీరుకున్న స్వామి ఉండేది. నూతనంగా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒక విధంగా ఎక్కడొక ధర బాధపడ్డాం స్వామివారి దగ్గరికి. ఆ స్వామివారు రాకముందు ఒక కేసీఆర్ గారు ఉద్యమ నాయకునిగా వారు ఇచ్చిన మాట, ప్రజలకు ఇచ్చిన మాట ఏది అమలు చేసాడో పేదవాళ్ళకు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, దళిత 3 ఎకరాల భూమి కానీ, అదేవిధంగా నిరుద్యోగ ఉద్యోగాలు కానీ అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందినటువంటి కేసీఆర్ ఉన్న బుద్ధి చెప్పిండు. రేపు రాబోయే పార్లమెంట్ లో కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడగలిగిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు.